హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా వరల్డ్ 2. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలో నేను మీకు ఒక హెల్తీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఇది మన హెల్త్కి, మన హెయిర్కి, స్కిన్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీన్ని తీసుకోవడం వల్ల. అదే ఆమ్లా మురబ్బా. దీన్ని ఎలా చేయాలో, ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వితౌట్ ఫర్దర్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఒక 10 పెద్ద ఉసిరికాయలను అయితే తీసుకుని బాగా వాష్ చేసుకుంటున్నాను. ఉసిరికాయలను బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని అయితే తీసేసి ఫ్రెష్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఉసిరికాయలను అయితే ఒక 1 అవర్ సైడ్ పెట్టేస్తున్నాను. సాల్ట్ వాటర్లో సోక్ చేయడం వల్ల ఉసిరికాయలో ఉండే ఒగరు అనేది కొంచెం తగ్గుతుంది. తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఉసిరికాయలకి ఘాట్లు అనేది పెట్టుకుంటున్నాను. ఇలా అన్ని ఉసిరికాయలకి ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత నేనైతే వీటిని స్టీమ్ చేస్తాను. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక బాక్స్ మూత ఉంటుంది కదా, బాక్స్ మూతనైతే నేను బేస్ కింద పెట్టుకుంటున్నాను. తర్వాత ఇడ్లీ ప్లేట్ అనేది దాని మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అనేది నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే ఉసిరికాయలు అయితే బాయిల్ అయిపోయాయి. సో వీటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. అయితే తీసుకున్నాం కదా, సో ఉసిరికాయలని నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఉసిరికాయలు నేను చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఉసిరికాయలో ఉన్న సీడ్స్ని కూడా తీసేస్తున్నాను. ఇలా స్మాల్ పీసెస్ కింద చేసుకోవడం వల్ల మనకి పాకం అనేది ప్రతి ముక్కకి కూడా పడుతుంది. నెక్స్ట్ అయితే నేను పాన్ తీసుకుని షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే మనకి పాకం అనేది రెడీ అవుతుంది. సో కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఉసిరికాయ పీసెస్ని అయితే నేను పాకంలో వేసి బాయిల్ చేస్తున్నాను. పాకం అంతా బాగా పీసెస్కి పట్టేంత వరకు బాయిల్ చేసుకుంటున్నాను. ఉసిరికాయలు పాకంలో బాగా నానిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ ఒగరు అనేది చాలా వరకు పోతుంది. డైలీ వీటిని తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఐరన్ ప్లస్ విటమిన్ సి కాంబినేషన్ తీసుకోవడం వల్ల మనకి అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. మనకి ఐరన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. మనకి అన్ని సీజన్స్లోని ఉసిరికాయలు దొరకవు కాబట్టి ఇలా చేసి పెట్టేసుకుంటే మనం ఇయర్ అంతా దీన్ని తీసుకోవచ్చు. సరే కదా, చాలా సింపుల్గా అయితే మనకి ఆమ్లా మురబ్బా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.